అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. జూబ్లీ హిల్స్ బరిలో టీడీపీ నిలబడుతోందా? దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. నందమూరి సుహాసినితో పోటీ చేయించాలంటున్న తమ్ముళ్ళు, కమ్మ సెంటిలర్లు ఉన్నందున గెలుస్తామంటున్న క్యాడర్, బీఆర్ఎస్ విమర్శలకు సమాధానమిచ్చే సరైన సమయం అంటున్న సీనియర్లు. బాబు ఈసారైనా ధైర్యం చేయాలంటున్న టీడీపీ కార్యకర్తలు. ఇక మాగంటి గోపి విజయం వెనుక టీడీపీ కార్యకర్తలే ఉన్నారంటున్న టీడీపీ. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపి మృతితో జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగనుందా? తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యకర్తల వాదన చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ పోటీ చేస్తుందన్న భావన బలపడుతోంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ మేరకు త్వరలో జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భార్యను నిలబెడతారా లేక మరెవరినైనా నిలబెడతారా అన్నది ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిన లంకెల దీపక్ రెడ్డి మరోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల బరిలో దిగాలన్న డిమాండ్ అలాగే హైదరాబాద్ కార్యకర్తల నుంచి పెరుగుతోంది. ఇక ఈ డిమాండ్కు తగ్గట్లుగానే ఉప ఎన్నిక బరిలో టీడీపీ పోటీ చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా సాగుతోంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నందున ఈసారి ఖచ్చితంగా పార్టీ పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలి టీఆర్ఎస్ కు లాభిస్తుందన్న ఆలోచనతో దూరంగా ఉన్నందుకే కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు అధికారం ఉన్నప్పటికీ సిటీలో కాంగ్రెస్ కు పెద్ద బలం లేదు. జూబ్లీ హిల్స్ లో మాగంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచింది కూడా టీడీపీ కార్యకర్తల సహకారంతోనే అన్నది అందరికీ తెలుసు. పైగా అక్కడ కమ్మ సామాజిక వర్గం సెంటిలర్ల ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేస్తే గెలుపు ఖాయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీతో ఓట్లు చీలి మనకే లాభిస్తుంది. ఆ రకంగా తెలంగాణ అసెంబ్లీలో ఖాతా ప్రారంభిస్తే అది వచ్చే ఎన్నికలకు టానిక్ లా పనిచేస్తుందని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ తప్పుకున్నందుకే బీఆర్ఎస్ బలపడిందని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా తమ పార్టీ వారేనని టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. టీడీపీ లేకపోవడం, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా టీడీపీ వాళ్లే కావడంతో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు అని. ఇప్పుడు మేము సిటీలో కార్యకలాపాలు మొదలు పెడితే మేము నెంబర్ 1 కాకపోయినా మళ్ళీ పార్టీ పతాకం రెపరెపలాడుతుంది అని, అందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేదిక అయితే బాగుంటుందని రాష్ట్ర నేతల మాట. ఆ మేరకు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని బరిలో దింపితే సత్ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. గతంలో ఆమె కూకట్పల్లిలో బీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆమె అభ్యర్థి అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ పాత కార్యకర్తలు కూడా ఆమెకే ఓటేస్తామంటున్నారు. అదే సమయంలో పార్టీ గెలుపు కోసం నగరంలోని నాయకులంతా పట్టుదలతో పనిచేస్తారని చెప్తున్నారు. గత ఎన్నికల ముందు పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఏపీలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ నేతలు ముందుండి నడిపించకపోయినప్పటికీ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కమ్మ సెంటర్లలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ రోజు క్యాండిల్ ర్యాలీలు చేశారు. పార్టీని వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ ప్రజల్లో పార్టీపై ఎంత అభిమానం ఉందో చెప్పడానికి అదో ఉదాహరణ అని ఓ మహిళ నేత గుర్తు చేశారు. అయితే మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేసినప్పుడు ఆ అర్ధరాత్రి వారిని అడ్డుకున్నది కూడా హైదరాబాద్ టీడీపీ నాయకులేనని గుర్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ తెలంగాణలో నాయకత్వం పార్టీని పట్టించుకోకపోయినా కార్యకర్తలు మాత్రం ఇంకా ఇప్పటికీ పార్టీనే అంటిపెట్టుకోవడాన్ని నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా గత 2 నెలల నుంచి బీఆర్ఎస్ నాయకులు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబును లక్ష్యం చేసుకుని చేస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాలి అంటే ఈ ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేసి గెలవడమే సరైందంటున్నారు.